డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పీఠాపురంలో జనసేన నాయకులు రెచ్చిపోయారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో దళిత మహిళపై దాష్టికం ప్రదర్శించారు. సెటిల్మెంట్ వివాదంలో మహిళపై జనసేన నేతలు దాడి చేశారు. రాజమండ్రికి చెందిన ఆ మహిళను జనసేన నేత భరతాల గోవింద్ నేల మీదకు నెట్టేశారు. తన భర్త ఆర్థిక లావాదేవీల సెటిల్మెంట్ కోసం సోదరుడితో కలిసి తాటిపర్తిలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఇంటికి ఆ మహిళ వచ్చింది. తన తరపున సెటిల్మెంట్ కోసం జనసేన నేతలు కుంపపట్ల సత్యనారాయణ, గోవింద్, వీరబాబులను సుబ్రహ్మణ్యం పిలిపించుకున్నారు. తన సోదరుడు సతీష్ పై సుబ్రహ్మణ్యం దాడికి పాల్పడటంతో ఆమె వీడియో తీసే ప్రయత్నం చేసింది. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన జనసేన నాయకులు సెల్ ఫోన్ లాక్కొని దాడి చేశారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. రైటిక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు. నానాజీ చెప్పండి, పిఠాపురం జనసేన నాయకులైతే దళిత మహిళపై దాడి చేసినట్లు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఏదైతే కుందారి ప్రమీలా రాణి ఉన్నారో ఈమె రాజమండ్రికి చెందిన ఆమె. అయితే వీళ్ళ భర్త ఆల్రెడీ బిల్డింగ్ వర్క్ చేస్తుంటాడు. ఏదైనా కన్స్ట్రక్షన్ తీసుకుని అది కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాడు. దానికి సంబంధించి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాడిపర్తి గ్రామంలో ఆల్రెడీ ఒక బిల్డింగ్ ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ బిల్డింగ్ దాదాపు 20 లక్షలకి అగ్రిమెంట్ కూడా జరిగింది. అయితే ఈ సమయంలో బిల్డింగ్ పూర్తయ్యే సమయానికి ఎవరైతే యజమాని ఉన్నాడో యజమానికి బిల్డర్కి మధ్యన విభేదాలు అయితే తలెత్తాయని మనం చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఇచ్చిన 20 లక్షలు కూడా పూర్తయిపోయినప్పటికీ కూడా తిరిగి కంప్లీట్ అవ్వలేదు అనేది అయిన వాదన. ఇప్పుడున్న రేట్లను బట్టి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇది ఇంతవరకు అయ్యింది కాబట్టి ఖచ్చితంగా అది మాకే తిరిగి వస్తుంది అనేది ఎవరైతే బిల్డర్ ఉన్నారో బిల్డర్ వాదన. అయితే ఇది గత 2 నెలల నుంచి కూడా ఈ వాదన దఫాలుగా సాగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ గతంలోనే ఏం చేశారంటే ఒక చెక్ ఇచ్చి, అయితే ఇద్దరికి మధ్యకంగా ఒక మధ్యవర్తి ఒప్పించి ఒక చెక్ ఇచ్చి ఎవరైతే ఇప్పుడు బిల్డర్ ఉన్నారో బిల్డర్కి సంబంధించిన బ్లాంక్ చెక్ ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు బిల్డింగ్ యజమాని ఉన్నారో వాళ్ళకి ఇచ్చి గత 2 నెలల బట్టి కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదే సమయంలో ఎవరైతే ఇప్పుడు బ్లాంక్ చెక్ తీసుకున్నారో ఈ హౌస్ ఓనరు దాని నుంచి, అంటే ఎవరైతే బిల్డర్ నుంచి ఉన్నారో బిల్డర్ నుంచి 3 లక్షల రూపాయలు అక్షరాల డ్రా చేయడం జరిగింది. అయితే ఇది ఆల్రెడీ అకౌంట్ లో స్టేట్మెంట్ చూసి వెంటనే ఎవరైతే ఇప్పుడు మహిళ ఉన్నారో మహిళ తన భర్త ఫోన్ చేయగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు మా దగ్గరే ఉన్నాయి 3 లక్షలు, మీరు ఇక్కడికి రండి, తాడిపత్రి రండి, మాట్లాడుకుందాం అన్న ఉద్దేశంతో రాజమండ్రి నుంచి తాడిపత్రి రావడం జరిగింది. అయితే ఈ 2 వర్గాలకు మధ్యన అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జనసేన నేతలు కానీ అలాగే నాయకులు కానీ పెద్దలు కానీ ఉండడం జరిగింది. ఇదే సమయంలో ఎందుకు అమౌంట్ మమ్మల్ని అడగకుండా తీశారని ఆయన వాదన ఒకవైపు, అదే రకంగా ఇప్పుడు అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో అగ్రిమెంట్ రూపంగా నాకు ఇల్లు చెప్పాలి కదని ఒక వాదన. ఈ వాదన ఎలాగ ఉన్న సమయంలో ఏదైతే మళ్ళీ వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చి దీనికి సంబంధించి అంటే ఒక ఈ మాటలు జరుగుతున్న సమయంలో ఎవరైతే మహిళ ఉన్నారో వాళ్ళ మహిళ ప్రతిదీ కూడా మాటలు మార్చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీడియో తీసుకోవాలి, ఇది ప్రూఫ్ గా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆవిడ ఇండివిజువల్ గా వీడియో తీస్తుండగా అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వీళ్ళు కానీ ఖచ్చితంగా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడం జరగడంలోనే ఇక్కడ వివాదం స్థలవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే మహిళ ఉన్నారో మహిళ దగ్గర నుంచి సెల్ ఆఫ్ చేయించి వీడియో తీయకుండా ఉంటే సరిపోయింది. కానీ అంటే ఆవిడ దగ్గరికి అంటే చేతితోటి మామూలుగా ఇలాగా అంటే మీరు వీడియోలో కూడా చూసుకుంటారు. అంటే ఆవిడ ప్రధాన ఆరోపణ ఏంటంటే ఒక మహిళను చూడకుండా చెస్ట్ మీద చేయి పెట్టేసి తోసేసారని చెప్తున్నారు. అక్కడ ఆల్రెడీ మనం కూడా చూసాము, కింద పడిపోయింది. అంటే ఆ విధంగా దాడి చేయడం అనేది కూడా ఖచ్చితంగా చాలా నేరము. ఈ విధంగా అంటే ఎవరైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరగడం అనేది సర్వత్రా కూడా సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఏదైతే పిఠాపురం వేదికగా తీసుకుని గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆల్రెడీ ఒక 5గురితో కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఎక్కడికెక్కడ ఎలాంటి ఘటనలు కూడా అరికట్టి దాని మీద కూడా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఆ స్థానికులు చెప్పిన వివరాల ప్రకారంగా ఆవిడ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మాట్లాడిన దాన్ని బట్టి అక్కడ మనం దాడి చేసాం. కానీ ఆ దాడి చేసే సమయంలో వాళ్ళ క్యాస్ట్ ఏంటో తెలియదు, దానికి సంబంధించింది వాళ్ళ కులం ఏంటో తెలియదు. కాబట్టి మేము ఆవిడ మాలా అని తిట్టింది, తర్వాత ఏమో ఎలా తిట్టింది అనే దాంట్లో అవాస్తవంగా ఉన్నది. ఎందుకంటే ఆవిడ క్యాస్ట్ కూడా మాకు తెలియదు అని చెప్పేసి అటు వాదన అటువైపు వస్తుంది. కానీ ఇలాంటి సమయంలో ఏదైతే దాడి జరిగిందో భౌతిక దాడి అయితే జరిగింది కాబట్టి ఆవిడ ఇలాగ చెస్ట్ మీద చేసి తోసి చెల్ల లాగేసుకుని ఆవిడ పడిపోయింది. కాబట్టి
ఆవిడతో సహా వచ్చినటువంటి మరొకరిని కూడా మీద దాడి చేయడం జరిగింది. దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి గొల్లపోలు పోలీస్ స్టేషన్ లో రాత్రి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన అంటే ఎలాంటి ఎఫ్ఐఆర్ చేయకుండా ప్రస్తుతానికి తాత్సారం చేస్తున్నారనేది వీళ్ళ వాదన ఉన్నది. అయితే దీనికి పిలిపించుకొని దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి మళ్ళీ అంటే ఇరు పక్షాల మధ్య మళ్ళీ సయోధ్య కుదిరే విధంగా చూస్తున్నారని మనం అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే ఒక కమర్షియల్ ల్యాండ్ లో జరిగినటువంటి ఇష్యూ కాబట్టి అదే రకంగా అక్కడ జరిగినటువంటి ఈ యాక్టివిటీని బట్టి అంటే పోలీసులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిందన్నది వేచి చూడాల్సింది. అయితే మనకి ఇప్పుడు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఒక కేసు తీసుకోవాలన్నా ఎఫ్ఐఆర్ కట్టాలన్నా ఖచ్చితంగా అధిష్టానానికి కానీ లేదంటే వాళ్ళకి కానీ తీసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే దీనికి సంబంధించి ఎవరైతే పోలీసులు ఉన్నారో ఈ ఘటనపై జనసేన పార్టీ ఏమైనా స్పందించిందా? అయితే ప్రధానంగా జనసేన పార్టీ అయితే ఎలాంటి స్పందన కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఇది గ్రామంలో జరిగిన చిన్న గొడవగా తీసుకుని ఎలాగ మీరు పవన్ కళ్యాణ్ కానీ లేదంటే ఇక్కడ అధిష్టానం కానీ ఆపతిస్తారు అనే ఉద్దేశంలో ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన 2 కుటుంబాల మధ్యన ఇలాగ వివాదం ఉన్నది కాబట్టి దాన్నే అంటే వాళ్ళ ఇద్దరి మధ్యన కూడా సైక్యత చేసే అభిప్రాయంలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మహిళ ఎవరైతే బాధితురాలు ఉన్నదో ఆ బాధితురాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనం వేచి చూడాల్సింది. వాళ్ళైతే మాత్రం కేసు కట్టమని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే అక్కడ మహిళ ఉన్నదో మహిళ దాడి చేసే సమయంలో చుట్టూ అందరూ జనసేన నాయకులు అలాగనే పెద్దలు అందరూ ఉన్నారు. కానీ ఎవరు కూడా తన ఆపడానికి రాలేదని అదే రకంగా అక్కడ ఎవరైతే ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నారో అతను కొద్దిగా ఆపడం ప్రయత్నం చేశారు. కానీ ఎవరు కూడా అలా చూస్తూ ఉన్నారు. ఇదేనా న్యాయం జరిగేది? ఇదేనా ఒక ఊర్లోకి వచ్చిన తర్వాత ఒక మహిళ మీద దాడి చేయడం కానీ ఇలాగ చెస్ట్ మీద చేసి కానీ అనేక రకాల మీద అంటే పార్ట్స్ మీద కూడా చేసాడని చెప్పేసి ఆవిడ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి అంటే ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అన్నది మనం వేసి చూడాల్సింది. నానాజీ, జనసేన నాయకుల పేర్లు అయితే స్పష్టంగా బయటకి వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. వారిపై ఏమైనా కేసులు ఏమైనా నమోదయ్యాయా? అరెస్ట్ చేస్తారా? అయితే మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ప్రధానంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఎవరైతే మహిళ మీద చెయ్యి వేస్తే కనుక ఊరుకోను, మహిళకు అన్యాయం చేస్తే ఒక అన్నగా నేను ఉంటాను, అదే రకంగా మహిళలపై ఎక్కడైనా దాడి చేస్తే కనుక దాన్ని జొరికించి కొడతాను అని చెప్పేసి ఏదైతే ఆయన హామీ ఇచ్చి అలాగే అధికారంలోకి వచ్చారో వచ్చిన కాడి నుంచి వివిధ ప్రాంతాల్లో చూస్తే కనుక మహిళలపై దాడులు చాలా వరకు కూడా ఈ జనసేన నాయకులు చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా చాలా ఘటనలు జరిగాయి. ఘటనలు జరిగిన దాంట్లో కూటమిలో చూస్తే కనుక ప్రధానంగా జనసేన నాయకులే ఈ వివాదాస్పదంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంగా 24 గంటలు గడవలేదు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుచరులు ఎవరైతే అమ్మాయి మీద రోడ్డు మీద కర్రలతో కొట్టడం మనం చూసాము. అదే రకంగా చాలా వరకు అంటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా అధిష్టానంగా ఉన్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఎలా జరగడం బట్టి అంటే ఒక సంఘటన జరిగినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే కనుక ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరుగుతాయి. అదే రకంగా ఎవరైతే ఉన్నారో జనసేన నాయకులు దాడి చేయడానికి కానీ అలాగనే ఇలా మహిళలను కూడా చూడకుండా దాడి చేయడానికి వెనకాడని చెప్పేసి అలాగే ఇప్పుడు ఎవరైతే బాధితులు అన్నారో అలాగే కనుక ఎవరైతే ఇప్పుడు నిన్న అరవ శ్రీధర్ మీద జరిగిన అనుచరులు లేడీ మీద జరిగినప్పుడు కానీ కఠిన చర్యలు తీసుకుంటే కనుక వీరి నియోజకవర్గం కానీ ఎక్కడ కూడా ఇలాంటి దాడులు జరగకుండా ఎలా అరికట్టొచ్చని చెప్తా ఉన్నారు. అలాగే పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీ అయినప్పటికీ కూడా మహిళల మీద అఘాయిత్యం కానీ మహిళల మీద దాడులు కానీ చేస్తే కనుక వాళ్ళ మీద ఎప్పుడైతే కఠిన చర్యలు తీసుకుంటారో పార్టీలకు అతీతంగా అప్పుడే ఈ పార్టీల మీద కానీ నాయకుల మీద కానీ నమ్మకం ఉంటుందని చెప్పేసి స్థానికులుగా అనుకుంటున్నారు. అదే రకంగా దీనికి సంబంధించి ఏదైతే థర్డ్ పార్టీ ఇష్యూ సంబంధించి వాళ్ళ ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది మనం వేచి చూడాల్సింది. అలాగనే ఇలాంటి ఘటనలో మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఎవరైతే కూటమి నాయకులు అధిష్టానం ఉన్నారో వాళ్ళ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ స్థానికులు కూడా కోరుకుంటా ఉన్నారు. రైట్ నానాజీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.